యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 16 నుండి 23వ వచనం వరకు ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది. ఇంకో సంగతి, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ప్రవక్త అయిన హెజ్కేలుకి తెలియజేస్తున్నాడు. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరచరి. వారి ప్రవర్తన బహిష్టి అయిన స్త్రీ యొక్క అపవిత్రత వల్లే నా దృష్టికి కనబడుచుంది. దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి విడిపించాడు. అనేక మంది విరోధులైన జనాంగాలతో యెహోషువ దినాల్లో పోరాడి జయించి దేవుడు వారికి తోడుగా ఉండి కనాను దేశాన్ని స్వతంత్ర దేశంగా వారికి ఇచ్చాడు. 12 గోత్రాల వారికి కూడా స్వాస్థ్యాన్ని ఆ దేశంలో ఎవరి వారికి విభాగించి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కొన్ని తరాలు బాగానే ఉన్నాయి. అయితే తర్వాత ఇశ్రాయేలు యొక్క సాక్ష్యము ఈ రీతిగా ఉంటుంది. నరపుత్రుడ, ఇశ్రాయేలీయులు తమ దేశంలో నివసించి, ఎందుకంటే నీతిమంతులుగా నివసించాలని, దేవుని కనపరిచేటట్టుగా నివసించాలని, అపవిత్రులు కాకూడదని, దేవుని యొక్క ఆజ్ఞలు మాత్రం పాటించాలని ఆ దేశాన్ని వారికి ఇస్తే అంత మేలు చేసిన దేవుడిని వారు ఏం చేశారండి? దుష్ప్రవర్తన. మొట్టమొదటి ఏం చేశారు? రెండోది ఏం చేశారు? దుష్క్రియలు. దానిని అపవిత్ర అంటే ఆ దేశాన్ని. ఇప్పుడు కూడా చాలామంది హోలీ ల్యాండ్ అంటారు కదా, ఇశ్రాయేల్ హోలీ ల్యాండ్ అంటే పవిత్రమైన స్థలము. అయితే అది ఇప్పుడు పవిత్రమైనది కాదు. ఇశ్రాయేల్ అందరూ ఏం చేశారు? అపవిత్రపరిచారు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో, ఎక్కడ 2-3 కూడి ఉంటారో అదే పరిశుద్ధ స్థలం. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, దిస్ ఈజ్ ఎ హోలీ ల్యాండ్ కదండి. ఎందుకంటే అపవిత్రులమైన మనం, దుష్క్రియలు చేసిన మనల్ని క్రీస్తు యేసులో ఏం చేశాడు దేవుడు? పవిత్రపరిచాడు. యేసు రక్తం చేత విమోచించాడు కదా. ఇప్పుడు మనం పవిత్రులమా కదా? పవిత్రులైతే ఏం చేయకూడదంట? వారు ఆ దినాల్లో ఏం చేశారు? ఆ దేశంలో ఉండి, పవిత్ర దేశంలో ఉండి అపవిత్రమైన ప్రవర్తన కలిగి ఉన్నారు. మనం పరిశుద్ధ పట్టణానికి వెళ్ళిపోతున్నాం. అక్కడ పరిశుద్ధత మాత్రమే ఉంటుంది. కనుక ఆ సమస్త అపవిత్రతను పోగొట్టుకోవాలని యేసు ప్రభు వాక్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్మను ఇచ్చాడు. తన రక్తాన్ని మనం ఒప్పుకున్న వెంటనే కడిగి పవిత్రపరచడానికి సిద్ధంగా పెట్టాడు కదా. అలాగే మనం సిద్ధపడాలి. కానీ వీళ్ళు ఈ దేశంలో నివసించే జీవితము పవిత్రంగా జీవించాలని, భయభక్తులు కలిగి ఉండాలని, తరతరాలు అదే విధిని కలిగి ఉండాలని చూస్తే ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? దుష్ప్రవర్తన చేత, దుష్క్రియల చేత దాన్ని ఏం చేశారు? మనం కూడా మనకెవరు? దుష్ప్రవర్తన చేత, దుష్క్రియల చేత మనల్ని మనం అపవిత్రపరచుకున్నాం. అయితే క్రీస్తు దేశంలో మనం ఏం చేశాడు? ఆ అపవిత్రత దేన్ని పోలుస్తున్నాడు అంటే, దేంతో పోలుస్తున్నాడు అంటే, వారి ప్రవర్తన అంటే అపవిత్రమైన ప్రవర్తన, దుష్క్రియలు బహిష్టి అయిన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టి. అది బహిష్టు స్త్రీ అంటే చాలా అపవిత్రమైంది, కడగా పెట్టాలి. ఈవెన్ ధర్మశాస్త్రంలో ఉంది. ఇక్కడ లోకంలో అన్ని జనులు సైతము బహిష్టు స్త్రీని కడగానే పెడతారు. ఎవరు ముట్టుకోవటానికి, ఏ వస్తువుని ముట్టుకోవటానికి వీలు లేదు. అంటే దూరంగా ఉండవలసిన వారమే. అపవిత్రత, దుష్క్రియలు మనల్ని ఏం చేస్తాయి? దూరం. పవిత్రమైన స్థలంలో ఉండటానికి లేదు, పవిత్రుడైన దేవుడు ఉండే స్థలంలో ఉండటానికి లేదు, పవిత్రుడు ఉండే ఆ స్వర్గంలో కూడా ఉండటానికి, పరలోకంలో ఉండటానికి కూడా అర్హత లేని మన కొరకు ఆ రీతిగా యేసు ప్రభువు రావాల్సి వచ్చింది. ఇక్కడ వీరికి ఆ దినాల్లో ఎన్ని హెచ్చరికలు ఇచ్చినప్పటికీ వారు ఏ రీతిగా ఉండొచ్చారు అలా. కాబట్టి దేశంలో వారు చేసిన నరహత్య విషయమైనను మయ్యను, విగ్రహములను పెట్టుకొని వారి దేశమును అపవిత్రపరిచిన దాని విషయమును నేను నా క్రోధం వారి మీద దించు. ఇంకొక 2 పాపాలు ఏంటంటే, నరహత్యలు చేశారు, తర్వాత విగ్రహములను పెట్టుకుని విగ్రహారాధన. దేవుడు వారికి ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి?
విగ్రహారాధన చేయకూడదు. ఏ రూపాన్ని కూడా విగ్రహంగా చేసుకోకూడదు. సో మనం కూడా విగ్రహారాధన ఏ రూపంలో కూడా చేయకూడదని యేసుక్రీస్తు ప్రభువు వచ్చి సత్యాన్ని వెలుపరిచారు కదా. మనల్ని రక్షించి తన పిల్లలుగా చేసుకున్నాడు. అందుకని ఆరాధించే వారు ఎలాగ ఆరాధించాలి? ఏ రూపాన్ని పెట్టుకోకూడదని అర్థం. ఏ రూపాన్ని పెట్టుకోకుండా ఆరాధన చేయాలి. రమ్యం కరెక్టేనా? అది ఈ విగ్రహారాధన పాపం. నేను క్రైస్తవులు కూడా పెట్టుకుంటున్నాను. అటువంటి సమాజాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఓకే, దాని ద్వారా వచ్చే జ్ఞానము ఏముండదు. విగ్రహారాధన ద్వారా వచ్చే జ్ఞానము ఎప్పుడు కూడా వాక్యం ద్వారానే తన జ్ఞానాన్ని బయలుపరుస్తాడు. విగ్రహం పెట్టుకుంటే ఎప్పుడు ఒకేలా కనబడుతుంది. అదేం బోధిస్తుంది మనకి అట్లా. కాబట్టి ఇక్కడ ఇంకేనా పాపాలు చేశారు? 2 నరహత్య, విగ్రహాలు పెట్టుకుని దేశాన్ని ఏం చేశారు? అపవిత్రపరిచారు. దేశాన్ని అపవిత్రపరచడం అంటే తరతరాలుగా అది. ఇప్పుడు భారతదేశం ఉంది, ఇంకో దేశం ఉంది, ఇంకో దేశం ఉంది. మొట్టమొదటి ఎవరో ఋషిలో ఎవరో వచ్చిన వాళ్ళు స్టార్ట్ చేశారు. ఏది? ఏ భక్తిని స్టార్ట్ చేస్తే అది కొనసాగుతుంది. దాన్ని ఎవరు నిర్మూలన చేయగలరు? అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతారు మనుషులు. సాతాను నమ్మేటట్టుగా చేస్తాడు. వాడి పని అది. లేకపోతే వాడి రాజ్యం ఖాళీ అయిపోతుంది. అట్లా దేవునికి విరోధంగా పనిచేస్తున్నాడు. అందుకనే మనం సంఘంలో కానీ ప్రతి చోట ఈ పవిత్రమైన స్థలంలో ఉండే మనం పవిత్రమైన జీవితము కలిగి ఇతరులు కూడా మనం మంచి మార్గాన్ని మన నడవడం చేత చూపించాలి. భర్తకి కానీ, భార్యకి కానీ, పిల్లలకు కానీ చిన్ననాటి నుంచి కూడా పిల్లలను కూడా వదిలేయకూడదు. వాటిని కూడా ఏం చేయాలి? సిద్ధపరచాలి. ఎందుకంటే అపవిత్రులైనందరూ వారందరూ కూడా నరకానికి వెళ్తారు. తర్వాత శాశ్వతంగా నరకం ఉంది, శాశ్వతంగా స్వర్గం ఉంది. స్వర్గం ఉంటే నిత్య జీవం ఉంటుంది, నరకం ఉంటే నిత్యమైన యాతన ఉంటుంది. మన పిల్లల్ని కూడా మనం పోగొట్టుకోకూడదు, ఎవరిని కూడా పోగొట్టుకోకూడదు. అందుకనే జాగ్రత్త అనేది వహించాలి. మనల్ని మనం భద్రపరచుకుంటూ సో మన పిల్లల్ని కూడా మనం సిద్ధపరచుకోవాలి. అవిశ్వాసులైన వారిని కూడా మనం సిద్ధపరచుకోవాలి. కాబట్టి తర్వాత 19వ వచనంలో వారి మీద ఏం చేస్తాడంటే దేవుని యొక్క ఉగ్రత. దేవుడు ఎప్పుడు కూడా అపవిత్రులుగానే ఉంటావు అని శిక్షిస్తాడు. అపవిత్రులు నీతిమంతులైతే శిక్ష ఉండదు. అందరూ అపవిత్రులే, ఎవరు పవిత్రులు కాదు. కానీ దేవుడు ఆ ప్రావిజన్ పెట్టాడు. ఏంటి? యేసు ప్రభు పవిత్రులు మనుషులందరూ తమ పాపాలు ఒప్పుకొని యేసు రక్తంలో కడగబడి పవిత్రులు అయ్యే రిసోర్స్ ఒకటి పెట్టాడు, ఒకటి ఆధారం ఒకటి పెట్టాడు. దాన్ని వినియోగించుకోకపోతే ఏమవుతాం? ఈ లోకంలో మాత్రం శరీర శుద్ధి చాలా ఎక్కువ ఉంటుంది మనకి కదా. మార్నింగ్, ఈవినింగ్, మధ్యాహ్నం కూడా స్నానం చేస్తారా? ఒకసారి కొంతమంది అసలు చేయరని, కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు, కనీసం రోజుకు ఒకసారి చేస్తారు. అదేంటా? అయితే దేహశుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే అది మనుషుల కొరకు, మనుషుల పక్కన కూర్చోవాలి, మనుషులతో సహవాసం చేయాలి. ఆత్మశుద్ధి కావాలి, దేవుడితో సహవాసం చేయాలి. కాబట్టి మన పవిత్రపరచడానికి సాధనమైన యేసు రక్తము మనకి అందుబాటులో ఉండగా మనం ఎక్కడ కూడా అశ్రద్ధగా చేసి అపవిత్రులుగా ఉండటానికి వీల్లేదు. అపవిత్రులందరి మీదకి శిక్ష అనేది వస్తుంది. తర్వాత వారి ప్రవర్తనను బట్టి 19వ వచనం, వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్ని జనుల్లోనికి వారిని వెళ్ళగొట్టుగా వారు ఆయా దేశంలకు. శిక్ష ఏంటండి? చెదరగొట్టాడు. దేవుని సన్నిధికి దూరం అయిపోవడమే, దేవుడిచ్చిన పవిత్ర స్థలాన్ని వెళ్ళగొట్టడం. అందుకనే లోకంలో పవిత్ర ప్రతి ఆదివారం మనకి ఇది ఇచ్చాడు, బలు ఇచ్చాడు. ఇక్కడ ఏం చేయాలి? మనం పరీక్షించుకొని దిద్దుకోవాలి. సరే, లేకపోతే ఇప్పుడు ఈ లోకంలోనే వారిని ఇశ్రాయేల్ కనాను దేశం నుండి వేరే దేశాలకి తరిమేశాడు దేవుడు. కానీ బబులోను దేశాలకు పంపేశాడు. కానీ ఇప్పుడైతే ఏకంగా నరకానికే, వేరేది లేదు. పరిశుద్ధ స్థలానికి రా, పరిశుద్ధుడైన దేవుని ఆరాధించు, పరిశుద్ధమైన దేవునికి ప్రార్థన చేయి, పరిశుద్ధుడైన దేవుని పవిత్ర వాక్యాన్ని విను, పవిత్రులుగా ఉండి జీవించి యాత్రను ముగించుకోవాలి. కొద్దిగా ఈ తక్కువ వయసులోనే
ఈ తక్కువ జీవితంలోనే దేవుని యొక్క భయభక్తులు సరిగా నేర్పాలి. సహవాసానికి రాకుండా, వాక్యం వినకుండా మనం ఉంటే ఎలా ఉంటాం? మనం అపవిత్రులుగా ఉంటాం, చెదిరిపోయిన వాటిగా ఉంటాం, దేవునికి దూరంగా ఉంటాం, స్వర్గానికి పరలోకానికి దూరంగా ఉంటాం, నరకానికి దగ్గరగా ఉంటాం. ఎప్పుడు శ్వాస ఆగిపోతే అప్పుడు ఆత్మ పోయి అక్కడ పడుతుంది. అందుకనే చాలా జాగ్రత్తగా ఉంటారు. సో కాబట్టి 20 వచనం, వారు తాము వెళ్ళిన స్థలములోని జనముల యొద్ద చేరగా ఆ జనులు, వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పడం వలన నా నామం నాకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు వేరే దేశాలకి వెళ్ళిపోయినప్పుడు మీరు ఏ దేశం నుంచి వచ్చారు? ఇప్పుడు మేము కూడా కొన్నిసార్లు వేరే దేశానికి వెళ్ళామనుకోండి, అమెరికాకి వెళ్ళాము. అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు కదా, ఏ కంట్రీ నుంచి, ఏ దేశం నుంచి వచ్చామని అడుగుతారు. అదేనా? ఆ దేశం నుంచి మనం చెప్పిన వెంటనే అది విగ్రహారాధన దేశం వాళ్ళకి అర్థం. ఓకేనండి. సో మనం ఎటువంటి వారు కూడా వాళ్ళు చెప్పేస్తారు. అందుకనే అమెరికన్స్ ఏం చేస్తారంటే, ఏషియన్స్, ఆసియాలో ఇంచుమించు ఇటువంటి భక్తి ఉంటుంది. ఎటువంటి భక్తి? అయితే కనపడిన భక్తులు మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళు లెక్కలోకి రారు. అయితే లోకం చూసినప్పుడు వాడికి భక్తులు కనపడరు, కానీ మనం మాత్రం శేషములో ఉంటామని మనం ఉండాలి. అలా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎక్కడైతే చెదిరిపోయారో, చెదిరిపోయిన తర్వాత మీరు ఏ దేశం నుంచి వచ్చారు, మీ దేవుడు ఎవరంటే అవమానం కదా. ఆనాడు యోనా కూడా దేవునికి అవిధేయుడై దేవుని వెళ్ళమన్న చోటికి వెళ్లకుండా, నినవేకి వెళ్లకుండా తర్షీషుకి వెళ్ళిపోతూ ఇంకా వాడి ఎక్కి పడుకున్నాడు. హాయిగా పడుకుంటే దేవుడు ఏం చేశాడు? గాలి తుఫాను లేపి వాడు మునిగిపోయే సమయంలో ఈయనపోయి వాడు అమరానికి కిందికి పోయి హాయిగా పడిపోయి నిద్రపోతా ఏం చేస్తున్నానని చెప్పాడు కదండి. ఎవరంటే ఆయన? నేను భూమి ఆకాశానికి సముద్రానికి సృష్టికర్త అయిన దేవుని దాసుని అంటున్నాడు. ఇంకా పైగా ఏం చేస్తున్నాడు? భూమి ఆకాశానికి సముద్రానికి దేవుడైన ప్రవక్త సేవకుడైతే పడుకుంటాడా? దేవుని పిల్లలైతే పడుకుంటారా? ఏం చేస్తారు? పని దేవుని మందిరానికి వస్తారు కదా. మంచం మీద నుంచి వేసి ఇక్కడ పవిత్ర స్థలంలోనికి వస్తారు. పరిశుద్ధ దేవుని సేవించడానికి వస్తారు. మనల్ని పవిత్రపరిచే వాక్యాన్ని వినటానికి వస్తారు. అట్లా వచ్చి మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. లేకపోతే మనం బయట ఉన్నామనుకో, అప్పుడు దేవుని నామానికి దోషం ఉంటుంది. ఒకవేళ మనుషులు ఎవరైనా అనకపోయినప్పటికీ కూడా సాతాను నేరారోపణ, దోషారోపణ చేస్తారు. చూడు, నీ భక్తుడు నీ అందు విశ్వాసం ఉంచాడు, విగ్రహారాధన చేయడు, మంచిగా ఉంటాడు, కానీ నీ సన్నిధికి రాడు అని ఎవరు చెప్తారు? సాతాను చెప్తారు. అప్పుడేమవుతుంది? దేవుని నామానికి దోషం వస్తుంది కదండి. అలా కాబట్టి మనం మన ద్వారా దేవుని నామం దోషణ పాలు కాకున్నట్లు చూసుకోవాలి. కాబట్టి దోషణ కలుగుటకు ఇశ్రాయేల్ కారణమేరే కాగా, ఇశ్రాయేల్ పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామం దూషణ కలుగుగా నేను చూసి నా నామం విషయమే చింతపడు. వీళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ ఏమవుతుంది? యేసు ప్రభు నమ్మని వాళ్ళందరినీ బట్టి ఏం కలుగుతుంది? దేవుడిని దూషిస్తున్నారు. పూజ పురస్కారాలు చేస్తే అది నిజమైన దేవుడికి వెళ్ళట్లేదు, ఎవరికో వెళుతున్నాయి. కాబట్టి సృష్టికర్తనే మనం సేవించాలి, సృష్టికర్తని ఆరాధించాలి, ఆ సృష్టికర్తనే సరిగా ఎరగాలి, ఆయన స్వభావం ఏంటో తెలుసుకోవాలి, మన స్వభావం ఏంటో చూసుకోవాలి, మన ద్వారా దూషణ పాలు కాకుండా చూడాలి. ఇవన్నీ చేయటానికి, తన నామం దూషణ పాలు కాకుండా మనం రక్షింపబడటానికి, మనం స్వర్గానికి వెళ్ళటానికి, నరకాన్ని తప్పించుకోవటానికి, పవిత్రం అవటానికి, దుష్క్రియలు చేయకుండా ఉండటానికి దేవుని రాజ్యం అంటే స్వర్గము దేవుని రాజ్యం, సైతాన్ రాజ్యము నరకం. అదే సైతాన్ని వెంబడించిన వారంతా నరకంలో ఉంటారు, దేవుని వెంబడించిన వారంతా
ఇటు అటు కాని వారు ఎక్కడ ఉంటారో తెలియదు. అందుకని జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి అటు ఇటు అయిపోతారులే, కాబట్టి జాగ్రత్తగా ఉన్నారు. సో కనుక ఏమంటున్నారు, ఎవరిని బట్టి దేవుని నామం ఏం కాకూడదు, దోషం. అందుకనే రోమేలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. రోమేలకు రాసిన పత్రిక 2:24. రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామం ఏమవుతుంది, మిమ్మును బట్టియే. ఇది కూడా ఇశ్రాయేలుని బట్టి. మీరేం చేస్తారు, ఆ పైన ఉన్న మాటలు చూస్తే భయంకరంగా ఉంటాయి. దొంగిలించొద్దని చెప్తారు, మీరే దొంగిలిస్తారు. దొంగిలించొద్దని చెప్పి మీరేం చేస్తారు, వ్యభిచారం చేయొద్దని చెప్పి మీరేం చేస్తారు. మీరంతా వేషధారులు, మీరంతా అపవిత్రులు, నా నామాన్ని దూషణ పాలు చేసేవారు. ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి లోకంలో కలిసినప్పుడు వారి వలె ఉంటాం, ఇక్కడికి వచ్చినప్పుడు పరిశుద్ధులాగా ఉంటాం. ఇదే ద్వంద్వ వైఖరి. అట్లా ఉండకుండా ఏదో ఒకే సైడ్ అవ్వాలి. ఉంటే వెచ్చగా ఉండాలి, లేకపోతే చల్లగా ఉండాలి. చల్లగా అంటే లోకంలో, వెచ్చగా అంటే నిలువెచ్చగా ఉంటే ఆయన నెమ్మదిగా చల్లారిపో. ఉన్నది ఇందుగా వెచ్చగా ఉన్నాడు, ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు నులుగా. అంటే హార్ట్ని అదేమవుతుంది, వేడి తగ్గిపోతుంది. ఇంకా కొన్ని రోజులు ఉంటే ఏమవుతుంది, మొత్తం చల్లది. ఏది మంచిది. కాబట్టి పరిశుద్ధ స్థలంలో ఉంటే నన్ను బట్టి దేవునికి ఘనత వస్తుంది, దివ్య. లేకపోతే పరిశుద్ధ స్థలానికి రాకుండా అపవిత్రమైన స్థలంలో ఉండి అపవిత్రమైన ప్రజలతో సాంగత్యం చేసి ఏదో పనికి రాకుండా సమయాన్ని వ్యర్థపరుచుకుంటే దేవుని నామం దూషించాలి. మనుషుల పేడ దూషించకపోయినప్పటికీ సాతాను నేరారోపణ చేస్తాడు. చూడు, నీ పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఓకేనా. అటువంటిది. తర్వాత 22వ వచనం. కాబట్టి ఇశ్రాయేలుకి ఈ మాట ప్రకటన చేయము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలులారా, మీ నిమిత్తం కాదు కానీ అన్ని జనుల్లో మీ చేత దూషణ నందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబో దానిని చేయను. మీ నిమిత్తం కాదు. మీరు లక్ష్య పెట్టట్లేదు. మీరు రక్షణ పొందుతారు, శిక్షణ పొందుతారు, నాకు అవసరం లేదు. ముఖ్యంగా నా నామం ఏమవుతుంది, దూషణ పాలు. ఐ డోంట్ వాంట్ దాట్ కదా. కాబట్టి ఎవరు కూడా మనల్ని దూషించడానికి ఇష్టపడతాము, అటువంటి వారిని పక్కన పెట్టడానికే చూస్తాం. దేవుడు కూడా అట్లాగే చేస్తున్నాడు, ఓకే అండి. తను ఎంతో వారిని విమోచించి వారికి స్వాస్థ్యాన్ని ఇచ్చి ఇశ్రాయేలుకి ఎంత చేస్తే కూడా వాళ్ళు విగ్రహాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, దుష్క్రియలు చేస్తున్నారు, అపవిత్ర కార్యాలు చేస్తున్నారు. వీళ్ళు పరిశుద్ధులంట, దేవుని బిడ్డలంట, చేసేవి ఇవే అంటారు. వాళ్ళు చేసేవి అవే కానీ అవి చూడరు. మనం చేసే మాత్రం ఏం చేస్తారు, చూస్తారు. ఎందుకు? అది కూడా దేవుడు వాళ్ళ ద్వారా మనం హెచ్చరిస్తున్నాడు అన్నమాట. వాళ్ళు తప్పులు పట్టుకున్నారంటే మనం తప్పులు ఉన్నట్టే. కాబట్టి వాళ్ళు ఏదో చెప్పారని బాధపడేది కాదు. మనం దేవుడి నామాన్ని ఎంత అపవిత్రపరుస్తున్నామని చూసుకోవాలి, జాగ్రత్త సరి చేసుకోవాలి. 23వ వచనం. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధను, వారి ఎదుట మీ అందే నేను నన్ను పరిశుద్ధపరచుకుని కానీ నేను ప్రభు యెహోవానని వారు తెలుసుకుంటారు. ఇదే మీరు తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకుంటారు? అన్యజనులు తెలుసుకుంటారు. మనల్ని ఎందుకు ఇక్కడికి బబులోనికి చెదరగొట్టాడు దేవుడు అంటే, వీళ్ళు అపవిత్రమైన వారు, వీరు హత్యలు చేసిన వాళ్ళు, వీళ్ళు మైలుపడిన స్త్రీ వంటి వారు అనే విషయాలు వాళ్ళు తెలుసుకుంటారు. యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే పరిశుద్ధుడు కదా. ఆయన తీర్పులు న్యాయమైనవి. ఆయన ఏమంటున్నాడు, నా నామము ఘనమైనది. అటువంటి ఘనమైన దేవుని నామాన్ని నీకు నాకు బయలుపరిస్తే ఆ దేవుని ఘనపరచాలి, కానీ ఘనహీనపరచడానికి వీళ్ళు లేదు. ఎందుకంటే నిన్ను నన్ను ఘనపరచడానికి యేసు ప్రభు పరచబడ్డాడు. పుట్టినప్పటి నుంచి ఘనత ఉందా యేసు ప్రభు? పశువులతోటి. తర్వాత ఎక్కడికి పోయాడు? సిలువ. ఇంకా ఆయన ఘనత వచ్చిందా?
లేదు. సో తిరిగి లేచాడు కాబట్టి ఆ ఘనతను పొందాడు. కాబట్టి నిన్ను నన్ను రక్షించాడేందుకు, నిన్ను నన్ను కూడా ఘనపరచడానికి, నిత్య జీవం ఇవ్వటానికి, దేవుని నిత్య రాజ్యంలో, పరిశుద్ధ రాజ్యంలో చేర్చుకోవాలి. ఆ పరిశుద్ధత అంతా కూడా ఇక్కడే అనుదినము కూడా మనం కలిగి ఉండాలి. దేవుని పరిశుద్ధ సన్నిధిని ఎప్పుడు కూడా ఉంచుకోవాలి. కేవలం ఆదివారం సరిపోదు, కానీ మిగిలిన రోజుల్లో కూడా ఉండాలి. ఇంటి దగ్గర కూడా వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేయాలి. సంఘంలో ఏ విషయాల కొరకు ప్రార్థన చేయాలి, ఎలాగైన విషయాలు తెలియజేయబడుతున్నాయి, వాటి ప్రకారం మనం చేయాలి. మిగిలిన విషయాలు తర్వాత చూసుకుందాం. ఆరాధనలోకి వెళ్దాం.